అరుపెరుం జ్యోతి వందనం. హరి ఓం. ఆత్మ సోదరి సోదరులకు, ఆత్మ బంధువులకు ఆత్మ నమస్కారము. భక్తులారా, మీరెవరైనా ఇటువంటి తప్పులు మీ జీవిత కాలంలో చేసి ఉండారేమో చూడండి. దానికి భగవంతుడి దగ్గర ఒక్క క్షణం మనము క్షమాపణ చేసుకుంటే ఈ తప్పులన్నీ కూడా మనము మళ్ళీ తిరిగి చేయకూడదని సంకల్పం చేసుకుందాం. నేను చెప్తాను, మీరు వినండి. మంచివారిని బాధ పెట్టి తినో, రక్షకీర్చి బలము చూపి దావా చేసి తినో, దానము చేయువారిని అడ్డగించి తినో, కలిసి ఉన్న స్నేహితులను కాలహింస చేసి తినో, ఆత్మ వంచన లేని స్నేహమును చెరచి తినో, పన్నులు భారము పెంచి ప్రజలను కొల్లగొట్టి తినో, పేదల కడుపు కాల్చి తినో, దాన ధర్మములు చేయక వ్యర్థపరిచి తినో, ప్రియమైన మాటలు బలికి జీవితమును నాశనము చేసి తినో, జీవహింస చేయు వారికి ఉపకారము చేసి తినో, దొంగతనము చేయుటకు ప్రోత్సహించి దారి చూపి తినో, ధనముపై మమకారముతో అసత్యము పలికి తినో, ఆశ చూపి మోసము చేసి తినో, రహదారిని అడ్డుకుని రాకపోకలు మాన్పించి తినో, పనులు చేయించి కూలి తగ్గించి తినో, ఆకలిగొన్న వారి ముఖములు చూడనై తినో, భిక్షమడిగిన వారికి లేదన్నాను, నిందాపనిందలు వేసి కుటుంబంలో కలహమునర్చి తినో, నమ్మిన వారిని నట్టేట ముంచి తినో, భయపడి దాగిన వారి ఉనికిని తెలిపి తినో, పతితో కూడి ఇంటినో, అభయముగొన్న కన్యను అపవిత్రము చేసి తినో, భర్తతో ఉన్న ఇల్లాలు శీలము చెరిచి తినో, గర్భము చెరసి సంతోషించి తినో, గురువునకు నమస్కారింప సంసాయించి తినో, గురుదక్షిణ ఇచ్చుట మరచిపోతినో, ప్రజ్ఞావంతులను చూసి ఓర్వలేకున్నానో, పెద్దల పాటలలో తప్పులెంచి తినో, పక్షిని గూటియందు చెరబట్టి ఇంచితి తినో, దూడకు పాలివ్వక దూరముగా కట్టి తినో, మాంసాహారమునకు మరిగి దేహమును పెంచి తినో, రాళ్ళు ధాన్యము కలబోసి అమ్మి తినో, ప్రేమాభిమానము చూపిన వారికి దుఃఖము కలిగించి తినో, త్రాగునీటి బావిని పూడ్చిపెట్టి తినో, నీడనిచ్చు చెట్టును నరికించి తినో, పగతో ఇతరుల పైరును నాశనం చేసి తినో, ప్రజామండపము ఆస్తులను ధ్వంసము చేసి తినో, కోవిల ద్వారమును మూసివేయించి తినో, దైవభక్తులపై కోపగించి తినో, జపము తపము చేయి వారిని హేళన చేసి తినో, శుద్ధ జ్ఞానులను దూషించి తినో, తల్లిదండ్రుల మాటను పెడజేవిన పెట్టి తినో, దైవమును దూషించి గర్వముతో భ్రమించి ఉంటినో, ఏమి ఈ పాపము చేసినానో తెలియకున్నాను అయ్యా, నేనెలా దైవ కృపకు పాత్రుడగను. చంబలం. చూడండి, ఈ విధంగా మీరు నేను అందరం కూడా, ఎందుకంటే ఈ భూమిపైన ఉండేటువంటి అన్ని జీవరాశులు దీంట్లో ఏదో ఒక తప్పునో ఏదో ఖచ్చితంగా చేసే ఉంటారు, జరిగే ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి మనము భగవంతుడికి క్షమాపణ చెప్పి ఈ యొక్క మళ్ళీ ఇటువంటి కర్మలు మనం చేయకుండా ఉంటే భగవంతుడు మనకు ఎప్పుడు ఎల్లవేళ్ళ తోడుంటాడండి. కాబట్టి మళ్ళీ కర్మ చేయి, కర్మ త్యాగం చేయి. ఏదైనా తప్పులు మనం చేసుంటే ఇక పైన చేయకూడదని భగవంతుడికి ప్రార్థన చేసుకుని మీరందరూ కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ స్వాములు వారు చెప్పినటువంటి శుద్ధ శివ సన్మార్గంలో ప్రయాణిస్తూ ఎన్నో యోగాలున్నాయి, ఎన్నో సాధనలున్నాయి, ఎన్నో భక్తి విశేషాలున్నాయి భక్తులారా. కాబట్టి మీరందరూ కూడా మీకు తగిన విధంగా మీకు సులభమైన రీతిలని చూడండి. భక్తి కానీ, జ్ఞానం కానీ, యోగం కానీ ఎవరెవరి శరీరానికి సంబంధించి మీకు సులభ రీతిలోనే భగవంతుడు ఇన్ని యోగాలు పెట్టాడండి. కాబట్టి మనమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ గురు పరంపరాన్ని ముందుకు తీసుకుపోతూ ఇటువంటి తప్పులు మీలో ఎవరైనా చేసి ఉన్నా దీన్ని క్షమాపణ తీసుకొని ఇక పైన చేయనని మీరు ప్రార్థన చేయండి భక్తులారా. అరుపెరుం జ్యోతి వందనం. హరి ఓం. గురువే శరణం, గురుపాదమే శరణం.